హలో ఫ్రెండ్స్, ఈరోజు మా ఇంట్లో చేసిన కిచిడి అండ్ కట్టా రెసిపీ చూసేయండి. ముందుగా నేను ఒక గ్లాస్ బియ్యం, హాఫ్ గ్లాస్ పెసరపప్పు, హాఫ్ గ్లాస్ ఎర్రపప్పు తీసుకుంటున్నాను. ఇది ఇక్కడ నీట్గా వాష్ చేసి పెట్టుకుంటున్నాను. అలాగే హోల్ బిర్యానీ స్పైసెస్ని కూడా తీసుకోవాలి. చెక్క, లవంగ, ఇలాచి, పట్ట, షాజీరా అండ్ నల్ల మిరియాలు యాడ్ చేసుకోవాలి. సో ముందుగా పొయ్యి మీద ఒక గిన్నె పెట్టుకొని, గిన్నె వేడైన తర్వాత అందులోకి 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని దాంట్లోకి హోల్ బిర్యానీ స్పైసెస్ని వేయాలి. అవి కొంచెం మగ్గిన తర్వాత దాంట్లోకి ఒక 2-3 పచ్చిమిర్చి చీలికలు, అలాగే ఒక ఆనియన్ తరిగి పెట్టుకున్న ఆనియన్ని యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత కొంచెం కరివేపాకు, కొంచెం పుదీనా వేసుకొని ఉల్లిపాయ మెత్తబడ్డ తర్వాత దాంట్లోకి కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసుకుంటున్నాను. జింజర్ గార్లిక్ పేస్ట్తో పాటు కొంచెం అది పచ్చివాసన పోయే వరకు మరిగించుకోవాలి. ఆ తర్వాతకి కొంచెం పసుపు నేను యాడ్ చేసుకుంటున్నాను. పసుపును కూడా మంచి కలిసేలా కలుపుకోవాలి. ఇది ఇలా కలుపుకున్న తర్వాత నేను ఇక్కడ 2 గ్లాసెస్ తీసుకున్నాను కాబట్టి సో నేను 4 గ్లాసెస్ వాటర్ యాడ్ చేసుకుంటాను. అలాగే కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకోండి. సో 4 గ్లాసెస్ నేను ఏ గ్లాస్తో అయితే రైస్ తీసుకున్నానో అదే గ్లాస్తో వాటర్ను కూడా యాడ్ చేసుకుంటున్నాను. సో రుచికి తగినంత సాల్ట్ వేసుకోండి. నేను ఇక్కడ 1 స్పూన్ యాడ్ చేసుకుంటున్నాను, ఎందుకంటే కట్టల్లో కూడా నేను సాల్ట్ వేసాను కాబట్టి ఇక్కడ కొంచెం తక్కువగానే యాడ్ చేసుకుంటున్నాను. సో మనం ఆల్రెడీ వాష్ చేసుకున్న బియ్యం, పప్పును నేను దీంట్లో యాడ్ చేసుకుంటున్నాను. యాడ్ చేసుకుని పక్కన పొయ్యి మీద పెట్టేశాను. సో ఇప్పుడు కట్ట కోసం మనం మళ్ళీ ప్రిపేర్ చేసుకుందాం. ఒక చిన్న కడాయి పెట్టుకొని దాంట్లోకి కొన్ని నువ్వులు, అలాగే కొన్ని పల్లీలని నేను డ్రై రోస్ట్ చేసుకుంటున్నాను. ఇలా డ్రై రోస్ట్ అయిన వాటిని పక్కన పెట్టేసుకొని, అలాగే కొన్ని పచ్చిమిర్చిని తీసుకొని దాంట్లోకి కొంచెం ఆయిల్ యాడ్ చేసి, అలాగే కొంచెం పుదీనా అండ్ కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకుంటున్నాను. సో ఫ్లేవర్ కోసం చాలా బాగుంటుంది. సో అది మొత్తం ఫ్రై అయిపోయిన తర్వాత ముందుగా మనం డ్రై రోస్ట్ చేసి పెట్టుకున్న పల్లీలు అండ్ నువ్వుల్ని ఫస్ట్గా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న తర్వాత అది పౌడర్ అయిపోయిన తర్వాత ఆ తర్వాత పచ్చిమిర్చి అండ్ పుదీనా ఇవి యాడ్ చేసుకొని, తర్వాత సాల్ట్, కొంచెం 4-5 వెల్లుల్లి రెబ్బల్ని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత మనం ముందుగా తీసి పెట్టుకున్న చింతపండు రసం, ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నుంచి మనం ఒక రసం తీసి పెట్టుకోవాలి. సో దాంట్లోకి యాడ్ చేసుకొని ఆ తర్వాత పోపు పెట్టుకోవాలి. స్టవ్ పైన గిన్నె పెట్టుకొని నేను దాంట్లోకి పోపు గింజలు యాడ్ చేసుకొని, అలాగే 2-3 ఎండుమిర్చి కూడా యాడ్ చేసుకుంటున్నాను. అలాగే కొంచెం కరివేపాకు యాడ్ చేసుకొని దీంట్లోకి తీసేసుకున్నాను. సో ఫైనల్లీ వచ్చేసి పోపు రెడీ అయిన తర్వాత మనం డైరెక్ట్ ఆ కట్టలోకి కలిపేసుకోవడమే. సో ఈ కట్ట కూడా రెడీ అయిపోయింది. ఈ గ్యాప్లో రైస్ కూడా అయిపోయింది అనమాట. థ్యాంక్ యూ.